కాకినాడ రూరల్ మండలం నెమాం గ్రామంలో ఎస్సీపేట వద్ద నివాసం ఉంటున్న దిమ్మల వెంకటేష్కు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 3 సెంట్లు చొప్పున ఇవ్వడం జరిగిందని, 1976 సంవత్సరం నుండి ఆ స్థలం మా అధీనంలోనే ఉందని తెలిపారు. ప్రస్తుతం కొంతకాలం క్రిందట ఆ స్థలంలో ఒక పాస్టర్ కుంచే రాంబాబుకు ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అయితే పాస్టర్ భార్య అయినటువంటి కె. శైలజ వేరే వారికి అమ్మకం చేసి వెళ్ళిపోయిందని, నన్ను నా స్థలంలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ స్థలంలో మాత మరియమ్మ, మాత ప్రసాదు, గ్రామ సచివాలయంలో వాలంటీర్గా పనిచేసిన మాత వెంకటలక్ష్మిలు మమ్మల్ని తీవ్ర దుర్భాషలాడి బయటకు గెంటివేసి, మా స్థలం నుండి మమ్మల్ని బయటకు గెంటివేసి, మా స్థలం మాకు పాస్టర్ గారి ద్వారా మేము కొనుక్కున్నాము, మీకు ఎలాంటి సంబంధం లేదు అంటూ మమ్మల్ని మా స్థలంలోనికి రానివ్వకుండా గొడవ పెట్టుకున్నారు అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. గ్రామ రెవెన్యూ అధికారి అయినటువంటి పితాని సత్యనారాయణ ప్రభుత్వ అధికారుల దృష్టికి మేము మా ఇబ్బందిని తీసుకువెళ్తే, మా స్థలం మాకు అప్పజెప్పకుండా వాలంటీర్తో కుమ్మక్కై మా స్థలం మాకు చెల్లదని తప్పుడు రికార్డు రాయడానికి ప్రయత్నిస్తున్నాడు. స్పందనలలో అనేక మార్లు ఫిర్యాదు చేసి ఆర్డీఓ, ఎంఆర్ఓ, స్థానిక శాసనసభ్యుల ద్వారా మాకు అప్పగించమని గ్రామ రెవెన్యూ అధికారికి చెప్పినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాడు. దయచేసి మీడియా ద్వారా మాకు న్యాయం చేయమని స్థానిక శాసనసభ్యులను, రెవెన్యూ అధికారులను వేడుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా దిమ్మల వెంకటేష్ కుమార్తె దిమ్మల భవాని మాట్లాడుతూ, మా తండ్రి గారు గత 50 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఇచ్చిన ఎస్సీపేటలో స్థానంలోనే ఉంటున్నామని, ఒక పాస్టర్కు ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి స్థలం ఇవ్వడం వలన ఈరోజు మేము అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, గ్రామంలో వీఆర్ఓ పితాని సత్యనారాయణ, పంచాయతీలో పనిచేసిన వాలంటీరు మాత వెంకటలక్ష్మి ఏకమై మా స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారని, వారి నుండి మా స్థలం కాపాడి మా తండ్రి గారికి స్థలం ఇప్పించాలని వేడుకుంటున్నామని తెలిపారు. 30 సంవత్సరాలు మా తాతగారి భూమి అదండి. 30 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఆ పిల్లలతో ఉన్నానండి. ఇప్పుడు నాదేం భూమి అని నా మీద తిరగబడినాకు వస్తున్నారండి బాబు. ప్రసిద్ధి అండి, మాత ప్రసిద్ధి అండి. ఆ తల్లి తెలిసండి నేను అమ్మినట్టు చేసినట్టు ఇంకో ఎవరో బయటకి దగ్గర ఇచ్చుకున్నట్టు నేను ఆ బయట కూడా నేను పావుల డబ్బులకి అమ్మలేదండి. ఉన్నాకు ఇచ్చానండి బాబు. నా పిల్లలు ఇప్పుడు ఎక్కడి దగ్గర వేసుకోనండి. నాకు భూమి రాలేదు, ఏం లేదు. ఆ భూమినే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన భూమి అలాగే ఆస్తులో ఉంచుకున్నానండి. తండ్రి చచ్చిపోయారండి. ఇప్పుడు నాకు పిల్లలు కలిగారండి. ఇప్పుడు వాళ్ళని పెట్టుకుని ఉన్నాను. నాకు నీళ్ళు లేదండి. ఇప్పుడు ఏ పాక పని లేకపోతే వాళ్ళకి ఉన్న దారి లేదండి. ఏదో 100 ఒకటి ఉందండి. ఆ ఇద్దరికి చాలలేదండి. ఉన్న ఆడపిల్లలు కూడా ఉన్నా కూడా దారి లేదండి. అది ఏది వేసుకుందాం ఇన్నాళ్ళ దాకా ఉన్నారో నాకు అప్పు చెప్పింది అమ్మంటే, నీది ఎవరిదా భూము? నాది, నేను కొనుక్కున్నాను పాటతో మనిషి దగ్గర అంటుందండి. పాట ఆడ మనిషికి నేను అమ్మానా, లేదా మొగోడికి అమ్మానా, ఆ మనిషిని ఆడిని మీ మనిషిని రమ్మాను తేల్పించండి అని నేను అన్నానండి. అది నాకు భూమి కావాలండి. నా భూమిలో నాకు ఇచ్చేస్తే నేను పిల్లలకి ఏదో నీడేసుకుందామని నేను ఆపుకుంటున్నానండి. అంతేగానండి వాళ్ళకి నేను కానీ ఇవ్వలేదండి బాబు. అదండి. తండ్రి పవన్ కళ్యాణ్ గారు, ఇది విషయం మీ దాకా వస్తుందని మేము అనుకుంటున్నాము. ఇది చట్టరకంగా మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ నాన్నమ్మ గారు భూమి కోసం మేము పోరాడుతున్నామండి. ఇది దగ్గరగా 2 నెలల నుంచి మేము అధికారుల దగ్గర అందరి దగ్గరికి తిరుగుతున్నాము. మాకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి, మాకు సపోర్ట్ చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాము, న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళామండి, మాకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారాగా అయితే అందులోకి ఎవరు వెళ్ళకూడదని బోర్డు వేశారండి. ఆ బోర్డుని వ్యతిరేకించి బోర్డు చింపేసి ఈ భూమి నాదనేసి వ్యతిరేకంగా అందులో ఉంటున్నారండి. అది చెప్పాలంటే అది మా నాన్నగారికి సంబంధించిన ఆస్తి అండి. అది మాకు గవర్నమెంట్ భూములు మా ఇంట్లో ఎవరికి ఇవ్వలేదండి. ఏంటంటే రాజకీయ పరంగా వీళ్ళు ఆ మనుషులు ఈ మనుషులు అని ఏరేసి మా నాన్నగారికి 5 సంతానం అండి. మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి గవర్నమెంట్ భూమి రాలేదు, మా నాన్నగారికి రాలేదు. ఇప్పుడు మా నాన్నగారు పోరాడేదల్లా వాళ్ళ నాన్నమ్మ ఆస్తి కోసం, వాళ్ళ తండ్రి ఆస్తి కోసం అండి. అది ఇందిరాగాంధీ పరిపాలనలో 3 సెంట్లు ఒకటి 3 సెంట్లు ఒకటి 6 సెంట్లు వచ్చిందండి వాళ్ళకి. ఇప్పుడు 6 సెంట్లు ఇప్పుడు అందులోనే మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు అందరూ అందులోనే చనిపోయారండి. మా నాన్న పెళ్ళిళ్ళు అందులోనే అయినాయి, పిల్లలు అందులోనే పుట్టాము. ఏంటంటే రామాలయం వెళ్ళిపోవటాన్ని ఒక 6 నెలలు అందులోంచి బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉన్నందుకు అది వేరే పాస్టర్ గారు ఇలా 3 నెలలు ఉంటామండి, వెళ్ళిపోతాం ఖాళీ చేసి అన్న మూలంగా మా నాన్నగారు పిల్లలతో వచ్చిందని కనికరించి ఇచ్చినందుకు ఆవిడ ఒకరిని తీసుకుని పోయిందండి. ఆయన ఏమి ఇంకొకరిని తీసుకుని వెళ్ళిపోయారు. సేవకాన్ని వచ్చి ఇలా ఎదవేసం వేసుకుంటా పోయారు.
ఆ భూమి ఏమో ఎవరికో రాత్రి మీద 10,000 అమ్ముకుని పోయిందండి ఆవిడ. ఏంటంటే ఏదో దొంగ కాగితాలు పుట్టించి ఏలుముద్రగాడితో ఏలుముద్ర ఏం చేసుకుని ఈ భూమి మేము పలానా వాళ్ళకి అమ్మేసామని మాతా ప్రసాద్, మాతా వెంకటలక్ష్మి, మాతా మరియమ్మ అన్న వాళ్ళు ముగ్గురికి అమ్మేసిందండి ఈ భూమి. ఏంటమ్మా మీరు ఇలా ఎందుకు చేశారని అడిగితే వాళ్ళ ఆయన నాకేం తెలియదండి, నేను ఎలాగ ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాను అనేసి మా ఆవిడే ఇలా చేసింది, నేను ఏం చేస్తానమ్మా నాయన అంటున్నాడండి. ఆవిడేమో నేను వాళ్ళకి అమ్మేశాను ఆవిడ గేరుగా చెప్పింది సమాధానం. ఇప్పుడు ఇంతకీ మా భూమి ఇలా సస్పెన్స్ లో ఉందండి. గవర్నమెంట్ న్యాయం చేస్తుందని మేము గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నాము. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తానన్నారు. ప్రస్తుతం ఆయన 3 రోజులు ఊళ్ళో లేరండి. ఈ ఊళ్ళో లేని సమయం చూసి వాళ్ళు ఏంటంటే బోతులతో వేసుకుని ఫ్లెక్స్ తింటూ పాడేసి అన్యాయంగా ఇప్పుడు అందులో బిల్డింగ్ కడదామని ప్లాన్ చేసుకుని గోతులు అయితే తవ్వేసుకున్నారండి. మరి మాకు న్యాయం మీరే చేయాలండి. మేము ఈ పంచాయతీకి కూడా వెళ్ళామండి. పంచాయతీలో నేమం పంచాయతీ అండి మీ పక్కనే ఉంటుంది. ఆ పంచాయతీలో విఆర్ఓ గారు కూడా పితాన అన్నవరం గారండి యాక్షన్ తీసుకోమని పెట్టినా గట్టికి ఆ కాగితాలన్నీ తారుమారు చేసేసి పెడతాలేదండి. మాకు ఏంటన్నది మీరు న్యాయం చేస్తారని ఈ రోజు మీతో పెట్టుకుంటున్నామండి. డైరెక్ట్ ఇది పితాన్ సత్యనారాయణ గారికి పంచాయతీ తరఫున చెప్పారండి. ఆయన అయితే ఇంకా ఏ యాక్షన్ తీసుకోలేదు. ఆయన పంచాయతీ విఆర్ఓ అండి, పితాన్ సత్యనారాయణ విఆర్ఓ అండి. ఆయనకి ఏంటంటే ఇచ్చి ఖాళీ చేయించమని బోర్డు వేయించమని అన్ని చేశారండి. ఒక బోర్డు వేసి పంచాయతీ తరఫున ఒక ఆయన పెట్టి వెళ్ళిపోయారండి. యాక్షన్ తీసుకోండి మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అంటే అతను కంప్లైంట్ ఇవ్వట్లేదండి. వాళ్ళతో చుట్టారకం కలుపుకుంటున్నాడండి. అది ఏ రకంగా అన్నది మరి మాకు అర్థం అవ్వట్లేదండి. ఈ అధికారులు ఇలా చేస్తుంటే ఇంక మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తామండి. మాకైతే ఎమ్మెల్యే గారు న్యాయం చేద్దామని అన్నారండి. వాళ్ళు ఊళ్ళో లేని టైం చూసి మమ్మల్ని ఎమ్మెల్యే గారు ఇల్లు కట్టుకోమన్నారని ఈ రోజు ఫ్లెక్స్ సింపేసి బోతులు అయ్యి తవ్వుకుని ప్లాన్ చేసుకుంటున్నారండి. మా ఏరియాలో చేయమని చెప్తున్నాను. దిమ్మల దుర్గాభవాని అండి.